Hello everyone, welcome to our channel. ప్రీవియస్ వీడియోలో అంబ్రిల్లా కటింగ్ ఫుల్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియోలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం కట్ చేసుకున్న పీసులు తీసుకొని హ్యాండ్స్ పార్ట్ బాటమ్ పార్ట్ పక్కకు పెట్టుకొని బాడీ పార్ట్స్ తీసుకోవాలి. బాడీ పార్ట్ ఈ పీసుల్ని ఓపెన్ చేసుకోవాలి. ఇందులో బ్యాక్ పార్ట్ లైనింగ్ పార్ట్ని పక్కకు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పార్ట్ తీసుకోవాలి. అలాగే ఒరిజినల్ పార్ట్లో ఒక పీస్ని తీసుకోవాలి. ఈ ఒరిజినల్ పీస్ని ఓపెన్ చేసుకొని ఇలా రైట్ సైడ్ పై వైపుకి రాంగ్ సైడ్ కింది వైపుకు ఉండేటట్లు పరుచుకోవాలి. క్లాత్ని ముడతలు లేకుండా పరుచుకొని దానిపైన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పార్ట్ని పరుచుకోవాలి. క్లాత్ని ముడతలు లేకుండా సెట్ చేసుకుంటూ లైనింగ్ పార్ట్కి అటువైపు ఇటువైపు ఒరిజినల్ పార్ట్ సమానంగా ఉండేటట్లు సెట్ చేసుకోవాలి. ఒకవైపు క్లాత్ ఎక్కువ ఒకవైపుకి తక్కువ ఉండకుండా రెండు వైపులా సమానంగా ఉండేటట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ పైన ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ ముడతలు పడకుండా పక్కకు పోకుండా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే నెక్ టర్నింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నీడిల్ని క్లాత్ మీద ఉంచి పాదంను పైకి లేపి క్లాత్ని రొటేట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ కదులుతుందని ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కదలకుండా పిన్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్ షేప్ అనేది మనం వేసుకునే ఈ కుట్టు మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకని నెక్ ఎక్కడ కూడా వంకర పోకుండా ఒకే డిస్టెన్స్లో స్టిచ్ చేసుకోవాలి. నెక్ షేప్ ఇలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ పార్ట్ని లైనింగ్ పార్ట్కి సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ ఈజీగా రొటేట్ అవుతుంది. నెక్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇటువైపు నుంచి అటువైపుకి వెనుక వైపుకి వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ పైకి కనిపించకుండా అటువైపు వెనక వైపుకి లైనింగ్ క్లాత్ని ఉండేటట్లు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు మన ఎడమ చేతి వేళ్లతోటి లైనింగ్ క్లాత్ని వెనక్కి ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం వేసే కుట్టు మరి ఎక్కువ కాకుండా క్లాత్కి చివరి వైపున ఉండేటట్లు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వీడియోని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. లైనింగ్ పార్ట్ అనేది ఎక్కడా కూడా పైకి కనిపించకుండా వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. ఒకేసారి నెక్ అంతా స్టిచ్ చేయాలని అనుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలానే నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా నెక్ స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని వెనుకకు తిప్పి ముడతలు లేకుండా క్లాత్ అంతా కూడా సమానంగా సెట్ చేసుకోవాలి. నెక్ని సాగదీయకుండా క్లాత్ మొత్తం నీట్గా పెట్టుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ని ఒరిజినల్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. చుట్టూ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునే అంతసేపు కూడా క్లాత్ని సమానంగా ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి. అలా కాకుండా క్లాత్ని సెట్ చేసుకోకుండా ఎలా పడితే అలా స్టిచ్ చేస్తే లైనింగ్ పార్ట్ ఒరిజినల్ పార్ట్ సమానంగా ఉండకుండా సపరేట్గా బుంగలాగా కనిపిస్తుంది. అందుకోసమని క్లాత్ని ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు అలా ఒరిజినల్ పార్ట్ని సాగ తీసి చూసినట్లయితే ముడత వస్తుంది కదా. అలా ముడత రాకుండా సెట్ చేసుకొని క్లాత్ని నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ లైనింగ్ పార్ట్ మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ముడతలు లేకుండా క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల చూసారు కదా ఇలా నీట్గా ఉంటుంది. లేదంటే ఎక్కడికక్కడికి బుంగలాగా క్లాత్ పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇలా లైనింగ్ జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ పార్ట్కి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ పార్ట్ని లైనింగ్ పార్ట్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్కి థ్రెడ్స్ పెట్టుకోవడం కోసం థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకుందాం. థ్రెడ్స్ కోసం 1.5 ఇంచ్ విడ్త్ ఉండేటట్లు ఒక 2 పీసెస్ తీసుకున్నాను. ఇందులో ఒక పీస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు రివర్స్కి సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు నుంచి
ఒక పావించి డిస్టెన్స్ ఉండేటట్లు స్టార్టింగ్లో రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న ఎక్స్ట్రా పీస్ని సమానంగా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా లోపలికి ఫోల్డ్ అయ్యేంత వరకు క్లాత్ని ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో రఫ్ చేసిన వైపు ఓపెన్ ఉంటుంది కదా, అక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పిన్నీస్ని తీసుకొని అందులోకి పెట్టి ఇలా రివర్స్ తీసుకోవాలన్నమాట. వీడియోని క్లారిటీగా చూస్తే ఈజీగానే క్లియర్గా అర్థమవుతుంది. పిన్నీస్ని ఇలా వెనుకకు తిప్పిన తర్వాత కొంచెం కొంచెంగా ముందుకు నెట్టుకుంటూ క్లాత్ని ఎక్కించుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఎక్కించిన తర్వాత వెనకాల క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లు బయటికి లాగాలి. తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా మనం బొందుని ఎలాగైతే ఎక్కించుకుంటామో అలాగే క్లాత్ని కూడా అలా జరుపుతూ ఎక్కించుకోవాలి. ఇలా చివరి వరకు ఎక్కించిన తర్వాత పిన్నీస్ని బయటికి తీస్తూ ఇలా క్లాత్ని జరుపుతూ ఉంటే ఈజీగా థ్రెడ్ రొటేట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో తీసుకుంటే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా థ్రెడ్ని రొటేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే ఇంకొక థ్రెడ్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కోసం సేమ్ ఇందాక ఎలాగైతే ఫ్రంట్ పార్ట్ని సెట్ చేసుకున్నామో ఇప్పుడు కూడా ఒరిజినల్ పార్ట్ని పై వైపుకి రాంగ్ సైడ్ని కింది వైపుకి ఉండేటట్లు పెట్టుకుని దానిపైన లైనింగ్ పార్ట్ని సమానంగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్స్ స్టిచ్ చేసుకోవడం కోసం పైన షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే రెండో వైపు కూడా 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక థ్రెడ్ని తీసుకొని మనం ఇప్పుడు మార్క్ చేసుకున్న 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గర థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి. థ్రెడ్ కదలకుండా అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. సేమ్ రెండో వైపు కూడా ఇంకో థ్రెడ్ని తీసుకొని అలాగే 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గర పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి. ఒక పావించి డిస్టెన్స్లో ఫ్రంట్ పార్ట్ని ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. పిన్ పెట్టినా కూడా స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ చివరన కొంచెం పక్కకు జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని చేతితో థ్రెడ్ని కదలకుండా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ అంతా స్టిచ్ చేసుకొని లైనింగ్ పార్ట్కి సమానంగా ఒరిజినల్ పార్ట్ని కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ని వెనుకకు తిప్పి సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్ అంతా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత థ్రెడ్స్ జాయింట్ చేసుకున్న దానికంటే కూడా ఈ ప్రాసెస్లో థ్రెడ్స్ జాయింట్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. ఇలా నెక్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ పార్ట్ని ఒరిజినల్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ పార్ట్స్ జాయింట్ చేసుకుందాం. అందుకోసం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పై వైపుకి రాంగ్ సైడ్ కింది వైపుకి ఉండేటట్లు పెట్టుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ కింది వైపుకి రాంగ్ సైడ్ పై వైపుకి ఉండేటట్లు వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ రైట్ సైడ్ 1-2 సార్లు చెక్ చేసుకొని సెట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకునే కుట్టు వంకరపోకుండా నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ దగ్గర, ఆర్మ్ హోల్ వైపు ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని 2 మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటే కుట్టు స్ట్రైట్గా వస్తుంది. 2 పీసులు కూడా నెక్ వైపు సమానంగా ఉండేటట్లు పట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఆర్మ్ హోల్ వైపు 2 పీసులు సమానంగా ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ నెక్ వైపు మాత్రం సమానంగా ఉండేటట్లు పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో స్టిచ్ చేసేటప్పుడు రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్న ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్ జాయింట్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది. సేమ్ ఇలానే ఇంకో వైపు కూడా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా నెక్ వైపు నీట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ పక్కకు పెట్టి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ పీసుల్ని తీసుకొని అందులో 2 లైనింగ్ పీసుల్లో ఒక పీస్ని పక్కకు పెట్టుకొని ఒక పీస్ని తీసుకోవాలి. అలాగే ఒక ఒరిజినల్ పీస్ని తీసుకొని ఒరిజినల్ పార్ట్ ఒరిజినల్ సైడ్ పై వైపుకు ఉండేటట్లు ఇలా పెట్టుకోవాలి. ఒరిజినల్ సైడ్ పై వైపుకి రాంగ్ సైడ్ కింది వైపుకి ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఎలాగైతే పెట్టుకున్నామో సేమ్ అలానే లైనింగ్ పీస్ని కూడా
అదే వైపు పెట్టుకోవాలి. లైనింగ్ పార్ట్కి ఒరిజినల్ పార్ట్ రెండు వైపులా సమానంగా ఉండేటట్లు క్లాత్ని సెట్ చేసుకొని క్లాత్కి చివరి వైపున ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండేటట్లు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ పార్ట్ కంటే కూడా ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ పార్ట్ని లైనింగ్ పార్ట్కి సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ని అటువైపుకి వెనుక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోని క్లియర్గా చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఇలా వెనుక వైపుకి వేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ పైకి కనిపించకుండా వెనుకకు ఫోల్డ్ చేసుకొని చివరిన స్టిచ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా క్లాత్ని వెనక్కి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా హ్యాండ్ చివరిన స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ని వెనక్కకు తిప్పి ముడతలు లేకుండా క్లాత్ని స్టిచ్ చేసుకొని లైనింగ్ పార్ట్ని చుట్టూ కూడా ఒరిజినల్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పార్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఎప్పటికప్పుడు ముడతలు లేకుండా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా లైనింగ్ పార్ట్కి సమానంగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే రెండవ హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ చివరిన స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని కట్స్ పెట్టి క్లాత్ని వెనుకకు తిప్పి లైనింగ్ పార్ట్ని ఒరిజినల్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. రెండవ హ్యాండ్ని కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక హ్యాండ్ని రైట్ సైడ్ పై వైపుకి రాంగ్ సైడ్ కింది వైపుకి ఉండేటట్లు పెట్టుకొని దాని మీద ఇంకొక హ్యాండ్ని రైట్ సైడ్ కింది వైపుకి రాంగ్ సైడ్ పై వైపుకి ఉండేటట్లు పెట్టుకోవాలి. రెండు హ్యాండ్స్ మిడిల్ టక్లు ఒకదాని మీద ఒకటి ఉండేటట్లు పెట్టుకొని రెండు హ్యాండ్స్ కూడా సమానంగా పెట్టుకోవాలి. వీలైతే రెండు హ్యాండ్స్ కదలకుండా కలిపి పిన్ పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ కట్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం కాకుండా హ్యాండ్ ఆర్మ్ హోల్ లూజ్ ఒరిజినల్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు హ్యాండ్ లోతు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న హ్యాండ్ లోతు మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. లోతు మార్కింగ్ అనేది ఈ షేప్లో ఇలా వస్తుంది. కట్ చేసుకున్న తర్వాత రెండు పీసుల్ని సపరేట్ చేసుకొని కట్ చేసిన దగ్గర లైనింగ్ ఒరిజినల్ పార్ట్ని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ లోతు తీసుకున్న వైపు గుర్తుండడం కోసం ఒక మార్క్ పెట్టుకోవాలి రెండు హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు హ్యాండ్స్ని బాడీ పార్ట్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. బాడీ పార్ట్ తీసుకొని షోల్డర్ జాయింట్ చేసుకున్న పీసుల్ని వెనక వైపుకు ఉండేటట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ హ్యాండ్ లోతు తీసుకున్న పార్ట్ ఫ్రంట్ వైపుకి వస్తుందో చూసుకొని ఆ హ్యాండ్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ కూడా లోతు తీసుకున్న పార్ట్ ఫ్రంట్ వైపుకే వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. అందుకని ఏ హ్యాండ్ ఎటువైపు వేసుకోవాలో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ టక్ షోల్డర్ జాయింట్ మీదకి కరెక్ట్గా ఉండేటట్లు పెట్టుకొని షోల్డర్ జాయింట్ కంటే కొంచెం అవతల వైపు నుంచి స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ చేసుకోవాలి. చేతిని ఇలా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని సాగతీయకుండా ఇలా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ క్లాత్ మడతపడి మనం వేసే కుట్టు అనేది ఆ క్లాత్ మీద పడకుండా కొంచెం కొంచెంగా క్లాత్ని సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా హ్యాండ్ చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ వేసి హ్యాండ్ షేప్ అనేది నీట్గా ఉంది లేనిది ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా వచ్చింది కాబట్టి వెనుకకు తిప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కింద ముడతొచ్చింది కదా, అలా క్లాత్ కింద వైపును కానీ పై హ్యాండ్ వైపు కానీ ముడతొచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా ఉండకుండా క్లాత్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇందాక మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి
మళ్ళీ హ్యాండ్ని యువతల వైపు జాయింట్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వెనుకకు తిప్పి మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర వరకు డబుల్ స్టిచ్ వేసుకొని పక్కకు తీసేయాలి. ఇలా ఒక సైడు హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. రివర్స్ చేసి చూస్తే హ్యాండ్ షేప్ ఇలా ఉంటుంది. ఈ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో సేమ్ రెండవ హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ జాయింట్ చేసిన పీస్లు అనేవి ఎప్పుడు కూడా వెనక వైపుకు ఉండేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెండవ హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ని తిరగలు వేసుకోవాలి. హ్యాండ్ రెండు చివర్లు కూడా సమానంగా పట్టుకొని క్లాత్ ఎటు హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరన ఖర్చుతో పని లేకుండా ఒరిజినల్ మార్కింగ్ మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసుకున్నామో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ చివరన కుచ్చురావడం కోసం 10 ఇంచెస్ దగ్గర టక్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని రెండు మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. మార్క్ చేసుకున్న మార్కింగ్ పైన కాకుండా బయట వైపుకి ఒక 1/4 ఇంచ్ డిస్టెన్స్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. టక్ పాయింట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం హ్యాండ్కి 2 ఇంచెస్ వదిలిపెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం వేసే కుట్టు మార్కింగ్కి బయట వైపును కాబట్టి దాని పక్కన ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళటం కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు రెండు చివర్లు కూడా సమానంగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మార్క్ చేసుకునే దాని బదులు ఒకేసారి 2 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా హ్యాండ్ చివరి నుంచి నడుము పాటు దాకా కూడా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ సమానంగా ఉండొచ్చు, లేదా బాడీ పార్ట్ కంటే హ్యాండ్ పార్ట్ కొంచెం ఎక్కువ తక్కువలు ఉండవచ్చు. అందుకని అక్కడ పట్టుకోకుండా నడుము చివరి దగ్గర పట్టుకొని బాడీ పార్ట్ని సమానంగా పట్టుకుంటే స్టిచ్ చేసుకుంటే సమానంగా వస్తుంది. బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవడం కోసం ఈ కొంచెం స్టిచ్ చేయకుండా ఇక్కడ రఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ మార్క్ చేసుకుందాం. ఒరిజినల్ ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ అనమాట. ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 9 ఇంచుల దగ్గరికి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒరిజినల్ మార్కింగ్ మీదుగా స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే రెండవ వైపు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇటువైపు ఒరిజినల్ మార్కింగ్ మీద స్టిచ్ చేసుకుందాం. ఇంకొక వైపుకి తిప్పుకొని రెండవ హ్యాండ్కి కూడా ఇందాకట్లాగే మార్క్ చేసుకొని మార్కింగ్కి బయట వైపున ఒక 1/4 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత రఫ్ చేసుకొని క్లాత్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ మార్కింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ మీదుగా క్లాత్ని సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి.
ఈ కుట్టు కూడా ఇందాక వేసుకున్న కుట్టుకి పక్కనే రఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇటువైపు ఎలా అయితే కుట్టుకున్నామో రెండో వైపు కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. బాడీ పార్ట్ని పక్కకు పెట్టుకొని బాటమ్ పీసులు తీసుకోవాలి. ఒరిజినల్ పీసులు తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ పెద్దవి 2 పీసులు, వాటికి జాయింట్ చేసుకునే 4 పీసులు ఉంటాయి కదా, అందులో నుంచి ఇప్పుడు ఒక పెద్ద పీస్ తీసుకోవాలి. ఈ పీస్కి ఇది నడుము దగ్గర వచ్చే పార్ట్ కదా, అక్కడ నుంచి కింద వైపుకి చివరన ఇలా కొంచెం క్లాత్ తక్కువై ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మనం పీస్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక చివరన కూడా పీస్ జాయింట్ చేసుకోవాలి. అంటే ముందు పార్ట్కి 2 పీసులు, వెనక పార్ట్కి 2 పీసులు జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. పీస్ ఎక్కడ జాయింట్ చేసుకోవాలనేది క్లారిటీగా చూసుకోవాలి. ఇది హిప్ లూజు, అక్కడి నుంచి కిందకి అంటే క్లాత్కి చివరి వైపున ఇలా కరువు తిరిగే దగ్గర కొంచెం క్లాత్ తక్కువ అయి ఉంటుంది, అక్కడ జాయింట్ చేసుకుంటాం. క్లాత్ని రైట్ సైడ్ పై వైపుకి, రాంగ్ సైడ్ కింది వైపుకి ఉండేటట్లు పెట్టుకొని దానిపైన మనం జాయింట్ చేసుకునే పీస్ని రాంగ్ సైడ్ పై వైపుకి, రైట్ సైడ్ కింది వైపుకి ఉండేటట్లు పెట్టుకోవాలి. జాయింట్ చేసుకునే పీస్కి ఎక్కువ లెంత్ ఉన్న వైపు క్లాత్కి చివరి వైపుకు వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. 2 పీసుల్ని చివరలు సమానంగా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ సరిగా లేనట్లయితే కదలకుండా పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకున్న పీస్ని బయట వైపుకి పెట్టుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. జాయింట్ చేసుకున్న ఖర్చు పీసుల్ని బయట వైపుకి పెట్టుకొని అంటే జాయింట్ చేసుకున్న పీస్ వైపుకి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. వేసే కుట్టు కూడా జాయింట్ చేసుకున్న పీస్ మీద పడేటట్టు వేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఎలా కట్ చేసుకోవాలో రెండవ పీస్ జాయింట్ చేసిన తర్వాత రెండు కూడా కలిపి చూపిస్తాను. సేమ్ రెండవ వైపు పీస్ని కూడా రైట్ సైడ్ పై వైపుకి, రాంగ్ సైడ్ కింది వైపుకి ఉండేటట్లు పెట్టుకొని జాయింట్ చేసుకునే పీస్ రాంగ్ సైడ్ పై వైపుకి, రైట్ సైడ్ కింద వైపుకి ఉండేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పీస్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా నడుము లూజ్ దగ్గర ఇలా ఉంటుంది కదా, ఈ రెండు చివరలను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక ఫోల్డ్ వేసుకోవాలి. తరువాత ఆ ఫోల్డింగ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు క్లాత్ని పరుచుకోవాలి.
అన్ని లేయర్లు చివర్లు సమానంగా ఉండేటట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న ఒరిజినల్ మార్కింగ్ లేయర్కి సమానంగా మనం కింద జాయింట్ చేసుకున్న ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ మార్కింగ్ పెట్టుకునే పని లేకుండా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ పార్ట్కి పీసులు ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఇవి కూడా 2 పీసులు ఉంటాయి కదా, అందులో ఒక పీస్ని తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్కి మనం ఒకవైపు మాత్రమే పీస్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, కటింగ్ చేసుకునేటప్పుడే పీస్ కదలకుండా పిన్ పెట్టుకున్నాం. అటు సైడ్న సేమ్ అలానే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత జాయింట్ చేసిన పీస్ని బయట వైపుకు తిప్పి జాయింట్ చేసిన పీస్ మీద కుట్టు పడేటట్లు స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక పార్ట్కి కూడా పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీస్కి చివరిన వీడియోలో చూపిస్తున్నట్లు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్కి చివరి వరకు కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఒరిజినల్ పీస్ తీసుకొని ఒరిజినల్ పీసు రాంగ్ సైడ్ పై వైపుకి రైట్ సైడ్ కింది వైపుకి ఉండేటట్లు పెట్టుకొని దాని మీద లైనింగ్ పార్ట్ని రాంగ్ సైడ్ పై వైపుకి ఉండేటట్లు పెట్టుకోవాలి. హిప్ లూజ్ దగ్గర 2 పీసుల చివరలను సమానంగా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటమ్ పీసుల్ని బాడీ పార్ట్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. బాడీ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్ పై వైపుకు పెట్టుకొని ఇలా చివర మనం కొంచెం స్టిచ్ చేసుకోకుండా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీస్ని ఇలా పట్టుకొని దానిపైన ఒక బాటమ్ పీస్ని రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేటట్లు పెట్టుకొని 2 చివరలు కలుపుతూ ఇలా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్ క్లాత్ కానీ బాటమ్ పార్ట్ క్లాత్ కానీ స్టిచ్చింగ్లోకి పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ క్లాత్ని సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చివరి వరకు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాటమ్ పార్ట్ని రివర్స్ వేసుకొని కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చిందా లేదా, నీట్గా ఉంది లేనిది ఒకసారి చూసుకొని నీట్గా వచ్చినట్లయితే ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ జాయింట్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 పీసులు జాయింట్ కంప్లీట్ అయిన తర్వాత క్లాత్ని రివర్స్ తీసి పెట్టుకోవాలి. సైడ్స్ జాయింట్ చేసుకునే ముందు నడుము దగ్గర బొందులు కుట్టుకోవడం కోసం ఇలా 2 పీసులు తీసుకోవాలి. అందులో ఒక పీస్ని తీసుకొని ఇలా రాంగ్ సైడ్కి సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్కి చివరి వైపున ఒక 1/4 ఇంచ్ మాత్రమే ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలి. చివరకు వచ్చేసరికి ఇలా ఒక 1 ఇంచ్ డిస్టెన్స్లో క్రాస్గా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రివర్స్లో కొంచెం దూరం మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఖర్చు 2 పీసుల్ని కొంచెం ఓపెన్ చేసుకొని ఏదైనా ఇలా సన్నగా ఉండే ఒక వస్తువుని తీసుకున్న ఆ రాడ్ని కొంచెం కొంచెంగా లోపలికి నెట్టుకుంటూ క్లాత్ని కొంచెం కొంచెంగా బయటికి తీసుకుంటూ ఎక్కించుకోవాలి. చివరకు వచ్చిన తర్వాత ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకున్న దాన్ని సెట్ చేసుకొని రివర్స్ తీసుకుంటే చాలా ఈజీగా థ్రెడ్ రెడీ అవుతుంది. సేమ్ ఇలానే ఇంకొక థ్రెడ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తీసుకొని మనం ఇందాక ఎక్కడ వరకు అయితే స్టిచ్ చేసుకున్నామో దానికంటే కొంచెం పైన
పాదంను పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మనం తయారు చేసుకున్న థ్రెడ్ని ఇటు లోపలి నుంచి కరెక్ట్గా బాటమ్ జాయింట్ చేసుకున్న కుట్టు మీద స్టిచ్చింగ్లోకి ఒక 1 ఇంచ్ పోయేటట్లు పెట్టుకొని కదలకుండా పిన్ పెట్టుకోవాలి. మనం ముందు వేసుకున్న స్టిచ్చింగ్ మీదుగా స్ట్రైట్గా కింద వరకు వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. కింద బాటమ్ పీస్లు 4ని సమానంగా పట్టుకొని బాటమ్ బాడీ పార్ట్లను జాయింట్ చేసుకున్న ఎక్స్ట్రా ఖర్చు పీస్ని కింద వైపుకు ఉండేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ క్లాత్ మీద ఇలా కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాస్గా ఇలా కొద్దిగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత థ్రెడ్ బయటికి ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మనం వేసుకున్న ఎక్స్ట్రా ఇంకొక కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా ఇంకొకటి వేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు స్టిచ్ వేసిన తర్వాత 2 లైనింగ్ పార్ట్లను పక్కకు పెట్టుకొని 2 ఒరిజినల్ పార్ట్లను సమానంగా పట్టుకొని వాటి మీదుగా స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు 2 లైనింగ్ పీస్లను పక్కకు పెట్టుకొని 2 ఒరిజినల్ పీసుల మీద స్టిచ్ వేసుకోవాలి. నార్మల్గా వేసే కుట్టు అయితే 2 స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ టైట్ కుట్టు పెట్టి ఒకటే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో క్లాత్ రఫ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ చివరి నుంచి ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ వేసుకుంటూ బాటమ్ పార్ట్ దగ్గర వేసుకొని ఇక్కడి నుండి ఒరిజినల్ పార్ట్ని లోపలికి పెట్టుకొని 2 లైనింగ్ పార్ట్స్ని కలుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా సేమ్ ఇలానే థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతే, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.